My name is V. Sushmita, sir. I am from Kuppam. I secured 976 out of 1000 in OA, Office Assistantship, from Government Vocational Junior College. Sir, today my question is, I need to ask you, so India's toughest exam is Union Public Service Commission, UPSC, and the National Eligibility Cum Entrance Test, NEET. So UPSC is for civil servants like IAS, IPS, IRS, IFS, and NEET is for doctors. So according to this, sir, who will make India proud, doctors or civil servants? Okay. Vijay sir, wife is a doctor. So మీరు ఇంటికి వెళ్ళి అడగాలి, అది డివోర్స్ వచ్చేస్తుందేమో ఈ దెబ్బకి. నో, వెరీ గుడ్ క్వశ్చన్. నో అమ్మా, దేర్ ఇస్ నథింగ్. ఈరోజు ఐఏఎస్ఎల్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే ఉపాధ్యాయులు కానివ్వండి, ఆల్ ఆఫ్ అస్ ఫార్మ్ అ ఫ్యాబ్రిక్. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనేది కాదు. సమాజంలో మనందరికీ కీలకమైన పాత్ర ఉంది. మీరు అడగాల్సింది వీళ్ళు బాధ్యతలు మీరు నెరవేర్చుతున్నారా లేదా అనేది ఐ థింక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ కుడ్ బి యాజ్ అ పొలిటీషియన్, ఇట్ కుడ్ బి యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ యాజ్ అ డాక్టర్. ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రెజెక్టరీస్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగా, పిహెచ్డీ ఎందుకు చేశారు సార్ అని. అడిగితే ఐఏఎస్ అవ్వాలనుకున్నా, మనకి ఎటుకో మార్కులు రావు కదా, పిహెచ్డీ చేస్తే బెటర్ కదా అనుకున్నాడు. కానీ ఈరోజు చూడండి, ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యారు. he took a different trajectory. బట్ ముఖ్యమంత్రి 4వ అయ్యానన్న కంప్లేసెన్సీ ఆయనలో లేదు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసు ఆయనకి. ఇంకొక 5 రోజుల్లో 75 సంవత్సరాలు. అలసట లేదు, మా అందరికి ఉంటుంది తప్ప ఆయనకి అసలు ఉండదు. ఆయన ఫీల్డ్కి వెళ్తారు, కుర్రోడ్లాగా పరిగెడతారు. వరదల్లో మీరు చూశారు, జేసీబీలు ఎక్కి వెళ్ళిపోతాడు ఆయన, ఎవరి కోసం ఆగరు. అంటే అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రెజెక్టరీస్, బట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ చూస్ టు బి నంబర్ 1 ఇన్ అవర్ ఫీల్డ్. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడే, నా లక్ష్యం ఏంటి, నేను ఏ బాధ్యత ఇచ్చినా నంబర్ 1 చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నాది బాధ్యత. నేను పనిచేశాను. ఎందుకు 1 కోటి మంది ఎందుకు సభ్యత్వం తీసుకోలేరనే ఒక డైరెక్షన్ పెట్టుకుని, నాకు టెక్నాలజీ ఏం చేయాలి, పేమెంట్ గేట్వే ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అవి వర్క్డ్. సేమ్ థింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఐ వాంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ టు బి నంబర్ 1 నాట్ ఇన్ ఇండియా బట్ ఈవెన్ గ్లోబలీ రినౌన్. అది సాధించాలంటే ఏం చేయాలి? సో అట్లా ఐఏఎస్ అధికారులు కానివ్వండి, లేదంటే రేపు డాక్టర్ అవ్వాలని చాలా మందికి ఇక్కడ కోరిక ఉంది. వాళ్ళు చూసిన ఫీల్డ్లో నంబర్ 1 ఉండాలి. ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారమ్మా, హైదరాబాద్లో ఏఏజీ హాస్పిటల్, పద్మ విభూషణ్ వచ్చింది సార్కి. హీఈస్ ద వరల్డ్ రినౌన్ డాక్టర్ ఇన్ గ్యాస్ట్రిక్, వరల్డ్ రినౌన్. గురువు గారు నేను ఎప్పుడు కలిసినా ఫ్లైట్లోనే కలుస్తాను. నేను నిజంగా చెప్పా, ఇది మీ సక్సెస్ కాదు, పాప ఆంటీ భరించింది మిమ్మల్ని ఇన్ని దశాబ్దాలని. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండరు, ఎప్పుడు ఫ్లైట్లో ఉంటారు నాగేశ్వర రెడ్డి గారు. హీఈస్ నంబర్ 1 ఇన్ గ్యాస్ట్రిక్. సో దానికి ఏంటంటే ఆ సాక్రిఫైస్ చేశారు, ఆ కమిట్మెంట్తో పనిచేశారు. అది మనం మర్చిపోకూడదు. సో దెర్ ఇస్ నో వన్ హూస్ బెటర్, హూస్ గ్రేటర్, ఆర్ ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఇస్ బెస్ట్ ఇన్ దర్ ఫీల్డ్ అండ్ యూ షుడ్ ఎయిమ్ హై. థ్యాంక్ యూ అమ్మా. సో ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తారు, ఫెలిసిటేషన్ చేయాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ.